ఏంటి సత్యదూరమైన సమాచారాన్ని సభకి ఇవ్వండి దయచేసి. స్పీకర్ సార్, ఇప్పుడు రెండైతే క్లియర్ కదా అధ్యక్ష. వారసత్వంగా 72,000 కోట్ల రూపాయల అప్పు, ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పు మాకు వారసత్వంగా వచ్చింది. అది బీఆర్ఎస్ ఖాతాలో ఎట్లేస్తారు? ఒకటి. రెండు, 11,609 కోట్లు కార్పొరేషన్లకు గ్యారంటీ రూపంలో వారసత్వంగా వచ్చిన అప్పు, అది బీఆర్ఎస్ ఖాతాలో ఎట్లేస్తారు? రెండు. మూడు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి అవసరము లేనటువంటి అప్పు, అది 1,54,876 కోట్లు ఉంది. ఇవన్నీ తీసేస్తే కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు, ఉదయ అప్పుల బాధ్యత, గ్రాంట్ల రూపంలో రావాల్సిన అప్పు కేంద్రం అప్పు రూపంలో ఇవ్వడం, అన్నీ కలిపితే కూడా 4,17,000 కోట్లు మాత్రమే. అచ్చంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించవలసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. అంటే ఈ 4,17,000 కోట్ల అప్పును కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే బయట వెళ్ళి ఏం చెప్పారు అధ్యక్ష? బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు చేసింది, 7 లక్షల కోట్ల అప్పు చేసిందని గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేయడాన్ని నేను తప్పుబడతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, అసెంబ్లీలో మొన్న మీరు ఇచ్చిన సమాధానం కానీ ఇవాళ ఇచ్చిన మీరు పేపర్ ప్రకారంగా నేను చాలా స్పష్టంగా మీ అప్పు 1,27,708 కోట్లు. ఇవాళ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,27,708 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4,17,000 కోట్లు. అంటే 4,17,000 10 ఏళ్లల్లా, ఒక్క సంవత్సరం 1,27,000. ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేస్తున్నారు? ఈ మీరు 10 ఏళ్లలో మేము 4,17 చేస్తే 5 ఏళ్లలోనే మీరు 7 లక్షల కోట్లు చేస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని నేను అడుగుతా ఉన్నా. స్పీకర్ సార్, ఐఎమ్ సారీ సార్, నాకే ఇబ్బందిగా ఉంది అధ్యక్ష పదే లేచి వారిని కరెక్ట్ చేయటానికి. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ ఫర్ ఇట్. ఇంత బ్లేటెంట్గా సభను తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. అది మేము 1,00,000 కోట్లు అప్పు చేశారు అసలు కట్టింది 1,18,000 కోట్లని లెక్క చెప్పాను. 1,18,364 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అప్పులకు సంబంధించి మేము బ్యాంకులకి వాళ్ళకి వీళ్ళకి అప్పు అసలు అన్ని కలిపి వడ్డీ కలిపి కట్టిన డబ్బు 1,18,364 కోట్లని అన్నిసార్లు చెప్తే అది వదిలేసి ఇంకా మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఇంత చేసి ఆదాయం అంతా కూడా పోగేసి రాష్ట్ర ప్రజల కోసం మేము ఖర్చు పెడతా ఉంటే మాలాగా ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నట్టు మీరు అమ్ముకోలేదు, లేకపోతే అక్కడ కోకాపేట భూములు అమ్ముకున్నట్టు మీరెందుకు అమ్ముకోలేదు? మేము భ్రమల్లో ఊహించుకొని మీరు అమ్మారు. ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు ఇట్లా ఈ రకంగా డైవర్ట్ చేయటం. థ్యాంక్ యూ వెరీ మచ్ బెటనా. 1,27,000 కోట్లు ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ అప్పు చేసింది అని బట్టి గారు పదే ఒప్పుకున్నందుకు అభినందనలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మేం చేసింది 4,17 అయితే 5 ఏళ్లలోనే మమ్మల్ని మించి ఈ 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేయబోతున్నారని ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ రుజువు చేసింది. అయితే అధ్యక్ష, బట్టి గారు ఏమన్నారు? మీరేం చేశారు అన్నారు. ఏం చేశానో చెప్తా వినండిక. ఏం చేసినాం అధ్యక్ష? ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారి హయాంలో 4,08,902 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు కింద 73,162 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు బీమా కింద 5,445 కోట్ల రూపాయలు ఇచ్చాం. లోన్ వేవర్ కింద 28,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. పవర్ సబ్సిడీ కింద 65,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇరిగేషన్ రంగంలో 2,37,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రాష్ట్ర రైతాంగం మేలు కోసం 4,08,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. దాని ఫలితమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అద్భుతంగా మేలు జరిగింది. ఇవాళ ఎట్లా జరిగింది? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాడు మేము ప్రభుత్వం చేపట్టినాడు 68 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటే
1,68,00,000 టన్నులకు వరి ఉత్పత్తి పెరిగిందంటే మా ప్రభుత్వం రైతులకు చేసిన మేలు వల్ల. సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాల నుంచి 2,22,00,000 ఎకరాలకు 68% పెరుగుదలతో సాగు విస్తీర్ణం పెంచి మేము చూపించాం. ఇప్పుడు ఎందుకంటే అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు అంత ఇష్టం లేకపోతే ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయండి. వి అప్రిషియేట్, టెండర్ క్యాన్సిల్ చేయండి. హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు చాలా రోజుల నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల కంటే ముందు హడావిడిగా సరైన విధి విధానాలు అవలంబించకుండా టెండర్ ప్రాసెస్ను డీవియేట్ చేసి కొద్దిమంది వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి ఔటర్ రింగ్ రోడ్డును అప్పచెప్పిండ్రని సమాజమంతా, తెలంగాణ రాష్ట్రమంతా దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది. మొత్తం పూర్తి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ HGCL నేతృత్వంలో ఈ అద్భుతమైన ఆస్తిని, వేల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని 6,500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసినాం అధ్యక్ష. డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా ఆయాచితంగా అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళ క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించిండ్రు, ప్రజలు ఓడించబోతున్నారు, ప్రజలు పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు, ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి మీరు. ఒక్క నిమిషం, నేను అలాగ బోను కానీ సరే రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ కూడా విచారణ వేయమని అనలే. అక్కడ నుంచి బట్టి గారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకకు పోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టి గారు లేచి పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు, వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష ఇంక దాంట్లో పోతే డైవర్ట్ అవుతుంది కనుక ఐ విల్ కమ్ బ్యాక్ టు అప్పులు. ఇకపోతే అధ్యక్ష కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు. అరే ఎక్కడ సార్, ఇంకా సగం కూడా కాలేదు. ప్లీజ్. నలభై నిమిషాలు మాట్లాడండి మీరు. అంటే ఎన్ని ఇంటరప్షన్స్ సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచిరి, బట్టి గారు 3 సార్లు లేచిరి, పొంగులేటి గారు లేచిరి, మా రాజగోపాల్ రెడ్డి అన్న గారు లేచిరి, ఇంతమంది డిస్టర్బ్ చేస్తే నేను అంటే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి టైం అంతా పోయింది కదా సార్. 40 minutes మీరు మాట్లాడింది. సారీ, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్.
అయితే అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే మేమేదో అప్పులు కట్టామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము సంపద పెంచాం, పేదలకు పంచాం. సంపద పెంచడమే కాదు, పేదలకు పంచాం. అదేవిధంగా అప్పులు మేము కూడా కట్టాం అధ్యక్ష. మీరు వారసత్వంగా ఇచ్చినటువంటి అప్పులు మేము తిరిగి కట్టాం. మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా తిరిగి కట్టాం. మా 9.5-10 ఏళ్ల పాలనలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిత్తిలు బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. మేము అప్పులు కడుతున్నామని మీలాగా 6 గ్యారెంటీలు ఎగబెట్టడమో, 13 హామీలు, 400 హామీలు బీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము మీలాగా చేయలే. మేము ఆనాడు కాంగ్రెస్ పేరు చెప్పి మేము తప్పించుకోలే. కానీ మీరేమో బీఆర్ఎస్ పేరు చెప్పి, అప్పుల పేరు చెప్పి 6 గ్యారెంటీలను ఎగవేయించాలని 6 గ్యారెంటీలు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించిండు. ముఖ్యమంత్రి గారి సంతకం బాండ్ పేపర్ మీద, బట్టి గారి సంతకం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏమైంది? మహాలక్ష్మి 2500 ఏమైంది? అవ్వాతాతల 4000 పెన్షన్ ఏమైంది? రైతు భరోసా 15,000 ఏమైంది? విద్యార్థి భరోసా కార్డు 5 లక్షలు ఎక్కడ పోయింది? 100 రోజులు కాదు, 365 రోజులైనా మీ గ్యారెంటీలు అమలు కాక ప్రజల్లో వెళ్ళలేక రోజు రోజుకు మీ గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితి ఉంది. సో మేము ఆ రోజు 10 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు తిరిగి చెల్లించుతూనే మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం. దాదాపు 6,000 కోట్లు రైతు బీమా ఇచ్చాం. ఇలా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 11,000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చాం. మీరేమన్నారు? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు. ఏడాది అయిపోయినా తులం బంగారం అయితే ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే అధ్యక్ష, బట్టిగా చెప్పినటువంటి ఆర్బీఐకి పోదాం. సరే, వైట్ పేపర్ ఒకటైతే క్లియర్ అయిపోయింది. వైట్ పేపర్ లో బీఆర్ఎస్ అప్పు 4,17,000, కాంగ్రెస్ అప్పు ఏడాదిలో 1,27,000. దిస్ ఈస్ క్లియర్. ఇక నవ్ ఐ విల్ కమ్ టు ఆర్బీఐ. ఇక ఆర్బీఐకి వస్తే, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో అత్యున్నతమైన సంస్థ. ఆర్బీఐ చెప్తున్న అనేక విషయాల్లో ఇవాళ ఇవన్నీ కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి. గౌరవనీయులు వారి దగ్గర బుక్ కూడా ఉంది. కావాలంటే పేజ్ వైజ్ కూడా నేను వారికి పంపిస్తాను, పేజ్ నెంబర్ కూడా చెప్తాను. ఆర్బీఐ రిపోర్టు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొన్ని విషయాలు చెప్పింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2013-14లో ప్రతి 1000కి 65 ఉంటే మేము దిగిపోయే నాటికి అది 35కు తగ్గించాం. అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ప్రతి 1000కి 94 ఉంటే మేము దిగిపోయే నాటికి దాన్ని 73కు తగ్గించాం. పావర్టీ ఇండెక్స్ మేము అధికారంలోకి వచ్చినాడు 13.18% ఉంటే మేము దిగిపోయే నాడు 5.88%. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,56,564కు 1,24,000 నుంచి పెంచాం. జిఎస్డిపి 4,08,000 నుంచి 15 లక్షల కోట్లకు పెంచాం. అగ్రికల్చర్ జీవీఏ 47.9 వేల కోట్ల నుంచి 1,02,000 కోట్లకు పెంచాం. మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ 57,000 కోట్ల నుంచి 1,23,000 కోట్లకు పెంచాం. ఇండస్ట్రీ జీవీఏ 1,02,000 నుంచి 2,45,000 కోట్లకు పెంచాం. గ్రాస్ సోర్న్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 6,288 నుంచి 9,278కి పెంచాం. నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 2,289 నుంచి 3,866 హెక్టార్లకు పెంచాం. రైస్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 5,755 నుంచి 3 అంతలకు పైగా 16,874 కోట్లకు పెంచాం. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 9,142 నుంచి 20,276 టన్స్ కు పెంచాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 90,71,000 కోట్ల నుంచి 1,87,82,000 కోట్లకు పెంచాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 29,000 నుంచి 1,31,000 కోట్లకు పెంచాం. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ 1,151 కిలోవాట్ అవర్ నుంచి 2,398 కిలోవాట్ అవర్ కు పెంచాం. క్యాపిటల్ ఎక్స్పెండ్ ఇంకా చాలా ఉన్నాయి సార్.
4,17,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండు అంటే మరి ఏం చేసినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఇలా పెరిగిన ఆదాయం చెప్పాలి, మేము ఎన్నో విషయాలు కూడా చెప్పాలి కదా. ఇందాక బట్టైనా మాట్లాడుతూ ఉచిత కరెంట్ మేమే ఇచ్చిన అన్నాడు. ఇదే సీట్లో జానారెడ్డి గారు ఎల్ఓపిగా కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు అక్కడి నుంచి లేచి ఒక్క ఏడాది లోపల 24 గంటల కరెంట్ ఇస్తా రైతుల కంటే ఆనాడు జానారెడ్డి గారు ఏమన్నాడు, అరే అట్లెట్లయితే పోయి అట్లా 24 గంటలు ఎట్లిస్తామన్నాడు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు 7 గంటల కరెంటు, పొద్దుందాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటలు, ఉత్తుత్త కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు డిబేట్ కావద్దండి, డిబేట్ కావద్దు. అధ్యక్ష, బడ్జెట్ మీద చర్చ నడుస్తున్నది.